వెల్కమ్ బ్యాక్. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ద్వారా కోడి రామకృష్ణ డైరెక్టర్గా పరిచయమయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్లో విజయవంతమైన సినిమాలను రూపొందించారు. అమ్మోరు, అరుంధతి ఆయనకు పేరు తెచ్చిన సినిమాలు. శతాధిక చిత్రాల దర్శకుడిగా కోడి రామకృష్ణ పేరుగాంచారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాల్ని తెరకెక్కించి పలు విజయాల్ని సొంతం చేసుకున్నారు. తెలుగులో 150కి పైగా చిత్రాలు తీసి గిన్నిస్ రికార్డుని సొంతం చేసుకున్న దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు శిష్యుడే కోడి రామకృష్ణ. 100 చిత్రాల మైలురాయిని అందుకొని గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. తెలుగులో 100కి పైగా చిత్రాలు తెరకెక్కించిన నలుగురు దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు కావడం విశేషం. పాలకొల్లులో నరసింహమూర్తి, చిట్టెమ్మ దంపతులకి జన్మించిన కోడి రామకృష్ణ ప్రాథమిక విద్యని పాలకొల్లులోనే పూర్తి చేశారు. కళాశాలలో చదువుతున్న సమయంలో పెయింటింగ్ వృత్తిని ఎంచుకున్నారు. పగలంతా చదువుకుంటూ రాత్రిళ్లు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్ షాప్ని నిర్వహించేవారు. ఆ తర్వాత సినిమాలపై మక్కువతో ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే తండ్రి, మన వంశంలో డిగ్రీ వరకు చదువుకున్న వాళ్లు లేరు, నువ్వు డిగ్రీ పూర్తి చేయాలని చెప్పడంతో అప్పట్నుంచి చదువుపైనే దృష్టి పెట్టారు. చిన్నప్పట్నుంచి కోడి రామకృష్ణకి నాటకాలపై మక్కువ. దాంతో చదువుకునే రోజుల్లోనే నాటకాల్లో కీలక పాత్రలు పోషిస్తూ పేరు తెచ్చుకున్నారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తొలి చిత్రం తాత మనవడు చూశాక దర్శకుడిగా పనిచేస్తే ఈయన దగ్గరే పనిచేయాలని నిర్ణయించుకున్నారట. ఆ సినిమా అర్ధశత దినోత్సవం పాలకొల్లులో జరుగుతూ ఉండడంతో అక్కడే దాసరి నారాయణరావుని కలవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఆ వేడుకలో గొడవలు చోటు చేసుకోవడం, ఆ గొడవల్లో కోడి రామకృష్ణ స్నేహితులు ఉండడంతో కార్యక్రమం తర్వాత చిత్ర నిర్మాత కె. రాఘవకి, దర్శకుడు దాసరి నారాయణరావుకి అందరి తరపున క్షమాపణలు చెప్పారు కోడి రామకృష్ణ. అదే సందర్భంలోనే తాను మీ దగ్గర పనిచేయాలని ఉందనే కోరికని కూడా దాసరి ముందు బయటపెట్టారు. డిగ్రీ పూర్తి చేసిరా, అప్పుడు చూద్దామని ఆయన చెప్పడంతో ఆ మాట ప్రకారమే పట్టా అందుకున్నాక ఒక ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రామ్ అందడంతో కోడి రామకృష్ణ మద్రాసు రైలెక్కారు. ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అనే చిత్రాలకి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం ఇచ్చారు దాసరి. ఎలాగైనా తన గురువుని పరిచయం చేసిన నిర్మాత కె. రాఘవ చేతుల మీదుగానే తాను పరిచయం కావాలని నిర్ణయించుకున్న కోడి రామకృష్ణ తూర్పు పడమర చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తాను అనుకున్నట్టుగానే కె. రాఘవ నిర్మించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నుంచి వెనుదిరిగి చూడలేదు. శత్రువు, లాఠీచార్జ్, రిక్షావోడు, ముద్దుల మేనల్లుడు, ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, మా ఊరి మహారాజు, మన్నెల్లో మొనగాడు, భారత్ బంద్, మంగమ్మగారి మనవడు, పోలీస్ లాకప్, పుట్టింటికి రా చెల్లి, పెళ్లి కానుక, ఇలా ఆయన నుంచి మరపురాని చిత్రాలెన్నో వచ్చాయి. అమ్మోరు, దేవి, దేవుళ్ళు, దేవిపుత్రుడు చిత్రాలతో సాంకేతికంగా కోడి రామకృష్ణ ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయో చాటి చెప్పాయి. వాటిలో అద్భుతమైన గ్రాఫిక్స్తో ఆయన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. తొలినాళ్లలో కోడి రామకృష్ణ నటుడిగా కూడా ప్రయత్నాలు చేశారట. ఆ మక్కువని వదిలిపెట్టని ఆయనకి మద్రాసులో అడుగుపెట్టిన తొలి రోజే అనుకోకుండా ఆయనతో స్వర్గం నరకంలో ఓ చిన్న పాత్ర చేయించారట. ఆ తర్వాత రాధమ్మ పెళ్లి, ఎవరికి వారే యమునా తీరే, చదువు సంస్కారం చిత్రాల్లో నటించారు. కథానాయకుడిగా మా ఇంటికి రండి అనే చిత్రంలో కూడా నటించారు. అయితే ఆ చిత్రం విజయవంతం కాలేదు. మంచి దర్శకుడిగా, రచయితగా, నటుడిగా గుర్తింపుని తెచ్చుకున్నారు కోడి రామకృష్ణ. ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మా ఇద్దరి బంధం ఈనాటిది కాదని, దాదాపు 38 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుందని అన్నారు. ఆయన మొదటి తనదే కావడం చాలా సంతోషంగా ఉందని,
ఆ సినిమా తనకు మంచి పేరును సంపాదించి పెట్టిందని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. కోడి రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలన్న చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈనాడు 1981 నుంచి అంటే దాదాపుగా 38 సంవత్సరాల నుంచి మా పరిచయం. నిన్న మొన్నటి వరకు కూడాను మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే ఆయన గుడ్ విషెస్ నాకు ఎప్పుడూ ఎస్ఎంఎస్లు పంపిస్తూ తెలియజేస్తూ ఉంటారు. నేను ఆయనకి ధన్యవాదాలు. అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగడానికి నేను ఆయనకి ఎస్ఎంఎస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను. ఆ రకంగా ఈరోజు కూడా చక్కటి అనుబంధంతో మా స్నేహం కొనసాగుతుంది. ఆయన మొదటి సినిమా నాతోటే, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, దాదాపుగా 1.5 year 500 రోజుల పాటు అది ఆడేటువంటి అరుదైన రికార్డు నాకు తీసుకొచ్చింది. ఆ రకంగా మా ఇద్దరి అనుబంధం ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి 5-6 సినిమాలు పైన నేను చేయడం జరిగింది. దాసరి నారాయణరావు గారి తర్వాత అంతటి అరుదైన రికార్డు అన్ని సినిమాలు డైరెక్ట్ చేసే మళ్ళీ అంతటి గొప్ప ఘనత ఎవరికి ఉంటుంది అని అనుకుంటే ఆయనకి దరిదాపుల్లో నేను ఉన్నాను అంటూ రామకృష్ణ గారు 125 సినిమాలు పైబడి చేసి వెరైటీ సినిమాలు చేసి ఆయన తన సత్తాను చాటుకుని దాసరి గారు గర్వించే శిష్యుల్లో ఒకరిగా ఉండడం అన్నది అదొక గొప్ప ఘనత. అలాగే ఆయన పర్సనల్గా కూడా నాతో షేర్ చేసుకునేవాడు. ఆయన ఫస్ట్ ఇంకా పెళ్లి కాని యువకుడుగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ లవ్ స్టోరీ ఎలాగా అంటూ మీ సలహాలు కావాలి, మీ సంప్రదింపులు కావాలి, మీ సపోర్ట్ కావాలంటూ తన లవ్ స్టోరీ నాకు చెప్పేవారు. పద్మ గారిని లవ్ చేస్తున్నప్పుడు ఆలయ శిఖరం. సో తిరుపతిలో ఆ రకంగా పర్సనల్గా తనకున్నటువంటి భావాలు కూడా నాతో ఆయన షేర్ చేసుకుని అంతా ఓన్గా నన్ను హృదయానికి దగ్గరగా తీసుకున్న వ్యక్తి కోడి రామకృష్ణ గారు. అండ్ కోడి రామకృష్ణ గారు ఎక్కడ ఏ ఫంక్షన్లు ఈ మధ్యకాలం